ఈ వీడియో అనేది పూర్తిగా అగ్గి తెగులు నివారణకు సంబంధించింది. నేను ఇక్కడ అగ్గి తెగులును నివారణకు 3 రకాలుగా విభజించడం అనేది జరిగింది. ఒకటి, ప్రాథమిక స్థాయిలోనే అగ్గి తెగులు లక్షణాలను గుర్తించినట్లయితే ఎలాంటి మందులను పిచికారీ చేసుకోవాలి, అసలు పంట యొక్క నష్టం తీవ్ర స్థాయిలో ఉంది, నేను పంటని ఏ విధంగా రక్షించుకోవాలి అన్నటువంటి ఆలోచన వచ్చినప్పుడు మనం ఎలాంటి మందులను పిచికారీ చేసుకోవాలి, లేదా ఖచ్చితంగా ఈ రకం వరిని సాగు చేస్తున్నాను కాబట్టి అగ్గి తెగులు వచ్చే అవకాశం ఉందని భావించినటువంటి రైతు ప్రివెంటివ్గా అంటే సస్య సంరక్షణ చర్యలో భాగంగా తన అగ్గి తెగులు రాకుండా మందులు కనుక పిచికారీ చేసుకోవాలనుకుంటే ఏ మందులు పిచికారీ చేసుకోవాలి. సో ఈ 3 కేటగిరీకి సంబంధించి మనం ఏ మందు పిచికారీ చేసుకోవాలి, ఎంత మోతాదులో పిచికారీ చేసుకోవాలి, మార్కెట్లో వాటి యొక్క రేటు ఎంత అనేది క్లియర్గా తెలుసుకున్నటువంటి ప్రయత్నం చేద్దాం. ఇప్పటివరకు కనుక మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు వీడియోలో చూస్తున్నట్టు విధంగా అగ్గి తెగులు యొక్క లక్షణాలను ప్రాథమిక స్థాయిలోనే గుర్తించినట్లయితే మనం ఎలాంటి మందులను పిచికారీ చేసుకోవాలనేది ఇప్పుడు చూస్తాం. ట్రైసైక్లోజోల్ 75% WP రూపంలో ఉంటుంది. ఇది NaCl నాగార్జున కంపెనీలో సెవిక్ గాను, డవాక్రోసైన్స్ కంపెనీలో భీమ్ గాను, మిగతా ఇతర కంపెనీలో కూడా ఇది అందుబాటులో అనేది ఉండడం జరిగింది. ఇది కూడా మన ప్రాథమిక దశలో ఉన్నటువంటి అగ్గి తెగులను నివారించడానికి ఇది చక్కగా పనిచేస్తుందని చెప్పవచ్చు. ఇది ఎకరానికి డోస్ చూసినట్లయితే 120 గ్రాములు మనం పిచికారీ చేసుకోవాల్సి ఉంటుంది. 120 గ్రాముల ప్యాకెట్ ధర మార్కెట్లో 220 నుంచి 250 రూపాయల వరకు ఉండడం జరిగింది. అలాగే సెకండ్ ప్రోడక్ట్ చూసినట్లయితే మనకి ఐసోప్రోథలైన్ 40% EC రూపంలో ఉంటుంది. ఇది టాటా కంపెనీలో మనకి ఫ్యూజీ1 రూపంలో కూడా దొరుకుతుంది. అలాగే మిగతా కంపెనీలో కూడా ఈ ప్రోడక్ట్ అనేది అందుబాటులో ఉంది. సో ఇది మనకు సిస్టమిక్ ఫంగిసైడ్ విత్ ప్రొటెక్టివ్ అండ్ క్యూరేటివ్ యాక్షన్ గాను మనకి ఇది పనిచేస్తుంది. ఇది మనం ఎకరానికి దాదాపుగా 300 ml వరకు మనం పిచికారీ చేసుకోవాల్సి ఉంటుంది. అంటే లీటర్ నీటికి 2 ml చొప్పున మనం పోసుకొని మనం ఇది పిచికారీ చేసుకున్నట్లయితే అగ్గి తెగులను నివారించడానికి అవకాశం ఉంది. మార్కెట్లో 1 లీటర్ బాటిల్ ధర మనం చూసినట్లయితే దాదాపు 850 నుండి 900 వరకు రేట్ అనేది ఉండడం జరిగింది. అంటే ప్రాథమిక దశలో మనకు అగ్గి తెగులు యొక్క లక్షణాలను గుర్తించినప్పుడు వెంటనే పిచికారీ చేసుకోదగ్గ బెస్ట్ మందులు చూసినట్లయితే మనకి ఇది ట్రైసైక్లోజోల్ 75% WG, అలాగే ఐసోప్రోథలైన్ 40% EC రూపంలో ఈ 2 టెక్నికల్ కలిగిన మందులు మీరు పిచికారీ చేసుకుంటే మన అగ్గి తెగులు నివారించడానికి అవకాశం ఉంది. ఒకవేళ అగ్గి తెగులు రైతు పంట వైపు వెళ్లకుండా ఉండి అగ్గి తెగులు యొక్క ఉధృతి గమనించకపోయి ఉండుంటే, ఒకవేళ తీవ్రత అనేది దాటిపోయి ఉంటే, అసలు విపరీతంగా అగ్గి తెగులు సోకింది, సో నా పంట నేను కాపాడుకోవాలి అన్నటువంటి సందర్భం వచ్చినప్పుడు మనం మార్కెట్లో ఉన్నటువంటి ది బెస్ట్ ఒక 2 బ్రాండ్స్ ఉన్నాయి. అవి మీకు చెప్తాను. అవి మీరు పిచికారీ చేసుకున్నట్లయితే ఖచ్చితంగా మన పంటను రక్షించడానికి అవకాశం ఉంది. ఆ ప్రోడక్ట్స్ చూసినట్లయితే గెలీలియో సెన్సా, ఇందులో ఉన్నటువంటి టెక్నికల్ చూసినట్టయితే పికోక్సిస్ట్రోబిన్ 6.78% ప్లస్ ట్రైసైక్లోజోల్ 20.33% SC రూపంలో ఇది మార్కెట్లో అందుబాటులో ఉంది. ఇది మనం ఎకరానికి 400 ml చొప్పున మనం పిచికారీ చేసుకోవాల్సి ఉంటుంది. మార్కెట్లో దీని ధర 900 రూపీస్ అనేది ఉండడం జరుగుతుంది. అలాగే మరొక ప్రోడక్ట్ చూసినట్లయితే బియర్ కంపెనీకి సంబంధించింది నాటివో. ఇందులో ఉన్నటువంటి టెక్నికల్ చూసినట్లయితే టెఫ్కోనజోల్ 50% ప్లస్ ట్రైఫ్లాక్సిస్ట్రోబిన్ 25% WG రూపంలో ఇది అందుబాటులో ఉండడం జరుగుతుంది. దాదాపు ఇది ఎకరానికి 150 గ్రామ్ చొప్పున కనుక మనం పిచికారీ చేసుకున్నట్లయితే మనం దీని యొక్క అగ్గి తెగులును నివారించడానికి అవకాశం ఉంటుంది. అలా కాకుండా కొన్ని రకాలైనటువంటి వరి వంగడాలు చూసినట్లయితే మనకు ఖచ్చితంగా అగ్గి తెగులు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. లైక్ PPT రకానికి సంబంధించినటువంటి వరి వంగడాలు కావచ్చు, ఎక్కువ లాంగ్ డ్యూరేషన్ అటువంటి పంట రకాలకు సంబంధించి, కొన్ని సన్న రకాలకు సంబంధించి ఈ సమస్య అనేది ఎక్కువగా మనం చూడడం జరుగుతుంది. కాబట్టి రైతులు ముందస్తుగా పిచికారీ చేసుకోదగ్గ బెస్ట్ బ్రాండ్స్ మార్కెట్లో చూసినట్లయితే ఒకటి అమిస్టర్ టాప్ అండ్ గొడివా సూపర్. అమిస్టర్ టాప్ అనేది ఇది సింజెంటా కంపెనీకి సంబంధించింది. గొడివా సూపర్ అనేది ధనుక కంపెనీకి సంబంధించింది. అలాగే కస్టోడియా అదమ కంపెనీకి సంబంధించి ఈ సెల్టిమా BSF కంపెనీకి సంబంధించింది. మనకు ప్రివెంటివ్ అండ్ క్యూరేటివ్గా పనిచేసేటువంటి బెస్ట్ ఫంగిసైడ్గా మనం చెప్పవచ్చు. సో ఇది ఎక్కువ శాతం అయితే క్యూరేటివ్ కంటే ప్రివెంటివ్గా చేసుకోవడానికి బెస్ట్ ప్రోడక్ట్గా మనం చెప్పడం జరుగుతుంది.
మీకు ఈ వీడియోలో చాలా క్లియర్ కట్గా వివరించానని నేను అనుకుంటున్నాను. కొద్దిగా లక్షణాలు గుర్తించినప్పుడు ఎలాంటి మందులను పిచికారి చేసుకోవాలి, అసలు విపరీతంగా ఉధృత స్థాయిలో ఉన్నప్పుడు ఎలాంటి మందులను పిచికారి చేసుకోవాలి, లేదా ముందస్తు జాగ్రత్తగా సస్య సంరక్షణ భాగంగా మనం ఎలాంటి మందులు పిచికారి చేసుకోవాలనేది, మార్కెట్లో ఏ మందులు అందుబాటులో ఉన్నాయనేది మీకు ఒక మంచి కంటెంట్ ఉన్నటువంటి వీడియో నేను వివరించానని అనుకుంటున్నాను. మీకు కనుక ఖచ్చితంగా వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి. ఇప్పటివరకు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒక మంచి కంటెంట్ ఉన్న వీడియో మీ తోటి రైతులకు షేర్ చేసేటువంటి ప్రయత్నం చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.